సార్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం అయితే మొన్ననే చూసాం సార్. ఎన్టీ రామారావు గారి, ఎన్టీఆర్ గారి విగ్రహం హైదరాబాద్ లో అమీర్పేట్ సెంటర్ లో పెట్టి మరి మా సేవాలాల్ మహారాజ్ని అడవుల ప్రాంతాల్లో ఒక పయనం అంటే అక్కడ పర్మినెంట్ చేస్తున్నారు ఈ రేవంత్ సర్కార్. మా బంజారాలను అడవిలకే పరిమితం చేస్తున్నారు కానీ మా హైదరాబాద్ లో సెంటర్ లో మాకు బంజారా హిల్స్ అనే పేరే ఉంది కానీ ఇక్కడ మాకు ఎటువంటి ఒక చిన్న ఒక ఎకరమో 2 ఎకరాలు పెట్టి సేవాలాల్ విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టకూడదని ధర్నాలు కొందరు ప్రెస్ మీట్లు కూడా పెడుతుంది సార్. మరి ఈ విషయం ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఎవరు సేవలాల్ గారి గుడి కట్టాలని ఎవరు చెప్పింది కాదు, ఎవరు వారికి వినతి పత్రాలు సమర్పించింది కాదు. వారు స్వయంగా గిరిజనుల ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా, గిరిజనులకు ఒక ప్రత్యేకమైన అంటే పెద్ద మొత్తంలో రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరూ ఒకే దగ్గర కలుసుకునే విధంగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో వారు ఆలోచించారు. దానికి రేపు భవిష్యత్తులో శ్రీశైలం, మద్దిమడుగు ఎలివేటెడ్ కారిడార్ తోని అక్కడ దాదాపు 2000 కోట్లతోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. టూరిజం, ఎకో టూరిజం ని అక్కడ పెంచబోతున్నారు. వైల్డ్ ఎనిమల్స్ అక్కడ శాంచురీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఏ విధంగా అయితే సమ్మక్క సారలమ్మ జాతర ఏటూరు నాగారం డీపెస్ట్ ఫారెస్ట్ లో ఉంటే ఏ విధంగా అయితే ప్రజలు ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఏ విధంగా అయితే జాతర ఈరోజు మరి ప్రపంచం దృష్టి అంతా అటు ఏ విధంగా అయితే తిప్పగలిగినామో బంజారా మిత్రులకు కూడా ఒక అట్లాంటి జాతర జరగాలి. అది గుడి కాదు, జాతర ఏర్పాటు చేసే విధంగా ప్రతి సంవత్సరం జాతి మరి సంస్కృతిని కాపాడే విధంగా బంజారా సోదరులు ఫెస్టివల్ చేసుకోవడానికి ఒక దాదాపు 20 ఎకరాల ప్రాంగణం ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆ గుడిని వారు సంకల్పించారు. అది మరి అది వారి స్వయం ఆలోచన తప్ప దాంట్లో ఎవరు బలవంతం చేసింది కాదు. ఇక వారి ఇంకొక ఆలోచన కూడా ప్రజల దృష్టిలో ఉన్న ఆలోచన కూడా వారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రజలు హైదరాబాద్ సమీపంలో అడుగుతున్న విషయం కూడా తెలియజేయడం జరిగింది. దానికి కూడా వారు ఏమన్నారంటే భవిష్యత్తులో తప్పకుండా మహబూబాద్ ప్రాంతంలో ఒకటి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకటి, ఇలా మీరు జిల్లాలో అంటే ముఖ్యమైన గిరిజన ప్రజానికం బంజారా మిత్రులు ఎక్కువ ఉన్న ఏరియాను మీరు సెలెక్ట్ చేయండి. గుడులు ఎన్నైనా కట్టుకోవచ్చు కానీ జాతర ప్రాంతం అనేది ఒకటే ఉంటే అది అందరికీ రేపు భవిష్యత్ తరాలకు కూడా అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక మన ఏమంటారు దైవికంగా అంటే భక్తి పారవశ్యం పొందే విధంగా ఆ ప్రాంతం ఉండాలని చెప్పేసి వారు దాని గురించి ఆలోచించారు తప్ప దీంట్లో ఎవరిని మరి ఇబ్బంది పెట్టాలనో లేకపోతే రాజకీయంగా దీన్ని వేరే వాళ్ళు దీన్ని మాట్లాడితే సబబు కాదు. ఇది వారు స్వయంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి దాన్ని మనం స్వాగతించాలి. ఎన్టీఆర్ గారి విగ్రహం సేవలాల్ గారిది విగ్రహం కాదు, గుడి. అది జాతర జరిగే ప్రాంతంగా డెవలప్ చేయాలి. ఎన్టీఆర్ గారిది కానీ, సర్దార్ సర్వాయి పాపన్న గారిది కానీ, కొండ లక్ష్మణ్ బాబూజీ కానీ, ఇలా కాళోజీ నారాయణరావు గారి వీళ్ళంతా అంటే ప్రముఖులు, మన రాష్ట్ర చరిత్రలో మహనీయులుగా వెలిగిన వ్యక్తులు కాబట్టి వారికి విగ్రహాలు కట్టవచ్చు. కానీ సేవలాల్ గారిది కేవలం విగ్రహాలతోనే సరిపుచ్చే పరిస్థితి కాదు. వారు దైవ సంభూతుడు, అమ్మవారి మరి అంటే అమ్మవారి అంటే ప్రసన్నంగా పుట్టిన వ్యక్తి కాబట్టి, మానవుడు కాబట్టి, ఆరాధ్యమైన దైవం కాబట్టి వారిని దైవంగానే కొలవాలి తప్ప వారిని ఎక్కడో ట్యాంక్ బండి మీదనో ఇంకెక్కడనో విగ్రహాలతోనే సరిపుచ్చడం కరెక్ట్ కాదనేది వారి ఆలోచన.